నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణన చేస్తానని తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర చేసి దేశంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా నిరుపేదలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉండడానికి కారణం తెలుసుకుని దేశంలో కులగణన చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కులగణనను చేసి సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి వస్తున్న మద్దతును చూసి కేంద్ర ప్రభుత్వం కులగణన జనగణన చేయడానికి పూనుకోవడం శుభ పరిణామం. కులగణన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పూర్తి క్రెడిట్ దక్కుతుందని అన్నారు. బీజేపీ నాయకులు మతి సోవి లేని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఏదైతే కులగణన ఉందో దానిని జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్రలో ఇంకా అనేక కులాలు, అనేక వర్గాలు, కార్మికులు, కర్షకులు, దళితులు, ఆదివాసులు, మైనార్టీలు నేటికి అత్యంత వెనుకబాటుకు గురి కావడానికి కారణం ఈ మూల వ్యవస్థనే పెకిలించాలి. ఈ భారతదేశంలో కుల వ్యవస్థ బాగా పునాదులను లోపుతూ పోయింది. ఏ రాజకీయ పదవి ఇచ్చినా, ఏ ప్రభుత్వ పథకం ఇచ్చినా అగ్రవర్ణాల చేతుల కింద వీళ్ళు తొక్కువే పడుతున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒకవేళ వాళ్ళకి పదవి వచ్చినా కానీ వాళ్ళ చేతి కిందనే, మోచేతి కిందనే పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వీరి కోసం ఏదైనా భారతదేశంలో సంచలనాత్మక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుండి, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర సుమారు 150 రోజులు 4200 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా అనేక సామాజిక వర్గాలను, అనేక ప్రజలను, మహిళలను, కార్మికులను, లారీ డ్రైవర్లను, అందరిని, ప్రతి ఒక్కరిని, వ్యవసాయ కూలీలను, రైతులను కలిసి ఈ దేశానికి పట్టిన శని ఏదైతే ఉందంటే ఎన్ని పథకాలు తెచ్చినా అగ్రవర్ణాలే అభివృద్ధి చెందుతాలని చెప్పి ఈ కులగణన చేసి ఈ దేశంలో వచ్చే సంపదను ప్రతి కులానికి కూడా సామాజిక న్యాయం అనేది తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం అనే ఒక సూత్రాన్ని ముందు పెట్టుకొని కులగణన చేయడం కొరకు ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వం కులగణన చేయాలని డిమాండ్ చేసుకుంటూ పాదయాత్ర చేసి, ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోయినా మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వస్తే నేను చేస్తా అని చెప్పి భారత్ జోడో న్యాయయాత్ర కూడా 6000 కిలోమీటర్లు చేసిన ఆ గొప్ప నాయకుని యొక్క ఆశయంతో ఇవాళ దేశంలో ఒత్తిడి వస్తుంది. కులగణన చేయాలి, ప్రతి చిన్న కులానికి కూడా అవకాశాలు ఇవ్వాలి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలనే ఒక ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద వస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రాకపోయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా కులగణన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అనేక కులాలను గుర్తించి ఇవాళ రాష్ట్ర దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడే తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఆ కులగణన ద్వారానే ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేసింది, వారి యొక్క స్థితిగతులు చేసుకుని. ఆ కులగణన ద్వారా ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్, ఉద్యోగ, విద్య, రాజకీయంగా కూడా ఉండాలని చెప్పి ఆ బీసీ రిజర్వేషన్ కూడా కులగణన తీసుకొచ్చి తీయడమే కాకుండా చట్టబద్ధత కల్పించి దానిపైన ఢిల్లీలో కూడా ధర్నా చేయడం వలన భారతదేశంలో ఉన్న అనేక పార్టీల నాయకులు, అనేక సామాజిక స్పృహ ఉన్న నేతలు ఆ ధర్నాకి వచ్చి మాట్లాడారు. ఢిల్లీ లెవెల్లో రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, నాయకులు, ఏఐసిసి నాయకులు, జాతీయ నాయకులు అందరూ ఢిల్లీ కేంద్రంలో ఒకరోజు దీక్ష చేసి బీసీలకు న్యాయం జరగాలి, అలాగే దేశంలో కులగణన జరగాలని చెప్పింది. ఇది మొత్తం భారతదేశం అంతా వాకి ఇవాళ
మన నరేంద్ర మోడీ గారికి మెడకు చుట్టుకునే ప్రయత్నం వచ్చింది. బీసీ నాయకుడు అయి ఉండి దేశంలో ప్రధానిగా ఉండి 11 ఏళ్ళుగా ప్రధానిగా ఉండి 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ రోజు బీసీలో పట్టించుకోలేదనే ఒక అపవాదం వస్తుంది. ఇవాళ నిజంగా కూడా 400 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఇలా రాజ్యాంగాన్ని మార్చేటోళ్ళే, మాట్లాడిన వాళ్ళు ఎవరి నోరు కూడా నొక్కి పెట్టేటోళ్ళే. అలాంటి పరిస్థితి ఇలా లేదు. వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, ఓటు అడిగే పరిస్థితి లేదు. అనేక రాష్ట్రాలలో ఇలా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలా కులగణన తీసుకొచ్చింది. అది కంప్లీట్గా ఆ కులగణన యొక్క క్రెడిట్ రాహుల్ గాంధీ గారికి చెందుతుంది, కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్కు చెందుతుంది. మరి ఇవాళ బీజేపీ నాయకులు లేదు లేదు మాదే మీదే అయితే ఇన్నేళ్ల నుంచి వెళ్ళి మీకు అనేక రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఆ రాష్ట్రాలలో 11 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ కులగణన మీరు ఎందుకు చేయలేదు? 11 ఏళ్ల నుంచి వెళ్ళి దేశంలో ఉన్న కులగణన చేసి దేశంలో ఎంత జనాభా ఉన్నారు ఎందుకు చెప్పలేదు? ఇలా ఒత్తిడి వస్తేనే కదా మీరు తట్టుకోలేక ఇక రాబో భవిష్యత్తులో మీకు గొండు 0 ఏడొస్తుందో అని చెప్పి అధికారం కళ ఈ మొన్ననే 240 బోటాబోటి మెజార్టీతోని ఇలా ఏపీతోని బీహార్తోని పొత్తుల వల్ల మీరు ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావాలని గ్రహించి ఇప్పుడే కులగణనకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మీరు అనడం యావత్ దేశ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కులగణన చేద్దామని మీరు నిర్ణయం తీసుకున్నందుకు క్యాబినెట్ కానీ అలాగే ప్రధానమంత్రిని కూడా స్వాగతిస్తున్నాం. కానీ దీన్ని కాంగ్రెస్ పార్టీకి వచ్చే క్రెడిట్ను పొడగొడదామని మీరు ఆలోచిస్తే దేశ ప్రజలకు ప్రతి హృదయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా సామాజిక న్యాయం కూడా వస్తుంది. కులగణన కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది అనేది దేశ ప్రజలకు వెళ్ళిపోయింది. కాబట్టి బీజేపీ నాయకులు కావాల్సుకొని ఏదో రాహుల్ గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రంలో అయిన కులగణనే తప్పుడు